హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఏంటనుకుంటున్నారా? కారు మీద కాకి షిట్. మనకి చాలా కోపం వచ్చే విషయం ఏంటి, మన కార్ల మీద బైక్ల మీద కాకి షిట్టు పోతే చాలా కోపం వస్తుంది. సో నేను ఇప్పుడు అదే సిచ్యుయేషన్లో ఉన్నా. సో నా కారు మీద కాకి షిట్ వేసింది అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు క్లీన్ ఇట్. కానీ భలే కోపం వస్తుంది. కార్ అంతా క్లీన్ చేశాను, షిట్ మాత్రం మిగిలిపోయింది. సో కార్ మొత్తం క్లీన్ అయిపోయింది. చడాన్! ఈ కాకి షిట్ని ఇప్పుడు మనం క్లీన్ చేయాలన్నమాట. సో ఏం చేస్తాం, మన కారు మనం క్లీన్ చేసుకోవాలి, తప్పదు, రైట్? ఓకే. సో యాక్చువల్గా కార్ క్లీనింగ్ అనేది ఒక ఆర్ట్, ఎందుకంటే అందరికీ చేయబుద్ధి కాదు. సో ఈ కాకి షిట్ని మనం క్లీన్ చేద్దాం. సో బేసిక్గా ఒక క్లాత్ని తడిపి దాన్ని అలా ఉంచితే ఆ కాకి షిట్ అనేది కొంచెం డీలా అయిపోతుంది. సో ఈజీగా వైప్ ఆఫ్ అయిపోద్ది అనమాట. సో మీకు కూడా మీ కార్ల మీద బైక్ల మీద కాకి షిట్ వేస్తే ఎంత కోపం వస్తుందో కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.